తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ హీరోస్ ఎంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళినా సడన్ గా ఎదురయ్యే సిచ్యువేషన్స్ సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ ని డైలమాలో పడేస్తాయి. చేతిలో ఉన్న సినిమా కంప్లీట్ కాక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేక సతమతం అవుతారు హీరోస్. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయారు తారక్. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కొరటాలతో దేవరా, హృతిక్ తో వార్ 2, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే దేవరా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది. వార్ 2 కోసం కథా కహాని రెడీ అయింది. కానీ ఆర్టిస్టులు వరుసగా ప్రమాదానికి గురవడంతో ఎన్టీఆర్ సినిమాల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనే దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. దేవరా అయిపోగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వార్ 2 ఉంటుంది అని గతంలో ప్రచారం జరిగింది. కానీ దేవరా స్టార్ట్ అయ్యాక వార్ 2 ముందుకొచ్చి ఎన్టీఆర్ 31 వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఏప్రిల్ 5th రిలీజ్ కావాల్సిన దేవరా సైఫ్ యాక్సిడెంట్ కారణంగా డిలే అవుతోంది. ఈ టైం ని వార్ 2 కి కేటాయిద్దాం అనుకున్న తారక్ కి మరో షాక్ తగిలింది. హృతిక్ రోషన్ కి ఇంజూరీ అవ్వడంతో వార్ 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. దీంతో దేవరా కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ ఏ సెట్స్ లో జాయిన్ అవుతాడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా సలార్ 2 తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లో జాయిన్ అయినా హృతిక్ రోషన్ లేని సీన్స్ ని అయాన్ ముఖర్జీ షూట్ చేయాలి. హృతిక్ నార్మల్ అయ్యాక ఎన్టీఆర్ మళ్ళీ వార్ 2 కోసం డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎటు చూసినా దేవరా సినిమా మరో నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 లో జాయిన్ అవుతారా, దేవరా 2 ని కంటిన్యూ చేస్తారా, నీల్ ని లైనప్ చేస్తారా, లేక ఈ గ్యాప్ లో మాటల మాంత్రికుడికి ఏమైనా ఛాన్స్ ఇస్తాడా అన్నది తేలాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కన్నడ దర్శకులకి కన్నడ హీరోస్ కనిపించడం లేదా? తెలుగు హీరోస్ కన్నడ డైరెక్టర్స్ కి వెంటనే కనెక్ట్ అయిపోతున్నారా? అక్కడ హీరోస్ ని వద్దనుకొని మరి మన హీరోస్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? కన్నడ దర్శకులకు కేజీఎఫ్ చూపించిన రూట్ బాగా నచ్చినట్లుంది. పాన్ ఇండియా కంటెంట్లు తాము కూడా చేయగలమనే ధైర్యం కన్నడిగులకు వచ్చేసింది. కాంతారతో అది కన్ఫర్మ్ అయింది. అందుకే అక్కడి హీరోలంతా 1 by 1 పాన్ ఇండియా ఫిల్మ్స్ తో వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా కన్నడ దర్శకులు కన్నడలో తమకంటూ పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ ఉన్న హీరో యష్ తప్ప మరొకరు లేకపోవడంతో అతను డేట్లిచ్చే వరకు ఆగలేకపోతున్నారు. అందుకనే తెలుగులో మార్కెట్ ఉన్న హీరోలతో వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమాను ఆ ఈక్వేషన్ తోనే చేశాడు. ఈ ఫిలిం తర్వాత కూడా మరో 2 టాలీవుడ్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇదొక రకంగా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ కు తెలుగు హీరోల మీదున్న గురేంటో అర్థమవుతుంది. తాజాగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష కూడా ప్రశాంత్ నీల్ తరహాలోనే ఆలోచించాడు. కేజీఎఫ్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రుతో వచ్చి గోపీచంద్ 31వ సినిమాను టేకప్ చేశాడు. ఈ సినిమాకు భీమా అని టైటిల్ పెట్టారు. ఈ నెలలోనే సినిమా రాబోతోంది. ఓ టాప్ కన్నడ హీరో కోసం రెడీ చేసుకున్న కథతో మన మ్యాచో స్టార్ ను ఓ రేంజ్ లో చూపించడానికే హర్ష ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక మరో యువ కన్నడ దర్శకుడు నర్తన్ మఫ్తీ ఇచ్చిన కిక్ లో మంచి జోష్ మీదున్నాడు. దానిలో భాగంగా తన స్థాయి పెంచుకునే ప్రాసెస్ లో తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలకు గాలం వేశాడు. చిరంజీవితో ఉన్న ర్యాపో కొద్దీ చెర్రీకి స్టోరీ నెరేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే చెర్రీ నర్తన్ కు ఓకే చెప్పాడని చెప్తున్నారు. అయితే సినిమా ఎప్పుడుంటుంది అన్నది తెలియాలి. కాంతారా తెలుగు సక్సెస్ యాత్రలో భాగంగా రిషబ్ శెట్టి స్టేజ్ మీద త్వరలో తెలుగు సినిమాను చేస్తానని వెల్లడించాడు. అందుకు తగ్గట్లుగానే అల్లు అరవింద్ రిషబ్ తో ప్రాజెక్ట్ పై తన మనసులో మాట బయటపెట్టాడు. ఇంతమంది కన్నడ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తానని చెప్పడం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు స్టామినా ఎలా ఉందో చెప్తుంది.